ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నీ ఇంటిని పోషించుకోవడానికి దైవ సహాయం నీకు కలుగును. కీర్తనలు 145 అధ్యాయం 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కోరిక అంటే దుష్ట కోరికలు కావు, శరీర సంబంధమైన అపవిత్రమైన కోరికలు కావు దేవుని బిడ్డ. ఆత్మ సంబంధమైన కోరికలు. నీతిమంతులు ఆశించినది అది అతనికి దొరుకును. నీతిమంతుడు ఆశించింది అది వారికి దొరుకుతుందట. భక్తిహీనుడు ఆశించింది ఆశ భంగమైపోవును. భక్తిహీనంగా జీవిస్తున్నట్లయితే నీ ఆశ భంగమైపోతుంది. ఒక తల్లి ప్రభు దగ్గరకు వచ్చింది. నా కుమార్తెను బాగు చేయమంది. ఎంత వేడుకున్నా ప్రభు విననట్టుగానే వెళ్ళిపోతున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 28వ వచనం వరకు చదివితే 28వ వచనంలో ప్రభు అంటాడు, ఆమె వైపు తిరిగి ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్ పాస్ అయినప్పుడు అన్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆమె కోరిక ఏంటి? ఆమె కుమార్తె బాగుపడాలి, ఆమె ఇల్లు బాగుపడాలి. ఆ దయ్యాలు ఆ ఇంటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. దయ్యాలని వెళ్ళగొట్టబడాలి. కాబట్టి ప్రభు అన్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ స్త్రీ కనాను స్త్రీ అయినప్పటికీ యేసు ప్రభు వారి దగ్గరకు వెళ్ళి వేడుకుంది, మొరపెట్టింది, భయభక్తిని చూపించింది. ఆ భయభక్తులు చూపించినప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆమె కోరిక తీర్చాడా? నువ్వేం కోరుకుంటున్నావు? నీ కుమార్తె బాగుపడాలని, నీ కుమారుడు బాగుపడాలని, నీ ఇంటి పట్ల నీకున్న కోరిక నీకో నివాసం కావాలని ప్రార్థన చేస్తున్నావా? ముందు దేవునితో రాజ్యమును నీతిని వెతుకు, అప్పుడు నీ అక్కర్లన్నీ తీర్చబడతాయి దేవుని బిడ్డ అని వ్రాయబడి ఉంది. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ ఇంటిని పోషించుకోవడానికి, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని, సహాయపడాలని ఆశతో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ కోరికలు తీర్చగల దేవుడు నీకున్నాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉండు. నీ కుమార్తె స్వస్థపడాలా, నీ కుమారుడు స్వస్థత పడాలా, నీ తండ్రి స్వస్థపడాలి, నీ తల్లి స్వస్థపడాలి, నీ ఇంటికి క్షేమం కావాలని, నువ్వు అభివృద్ధి పొందాలని, నువ్వు అనుకున్న దానికన్నా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని, దానివలన దేవునికి మహిమ తీసుకురావాలని నువ్వు ఆశపడుతూ ఉంటే, నీ కోరిక దేవుని ఎదుట సరైనదైతే తప్పనిసరిగా అది అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎందరో భక్తులు వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారి కోరికలు తీర్చాడు. ఈరోజు నీ కోరిక కూడా ప్రభు చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటాడు. ఆత్మదేవుడు నీ హృదయవాంఛను తీర్చునుగాక. చిన్న కీర్తన పాడుకుందాం. నా ప్రతి ప్రార్థన ఆలకించును, జవాబు నాకు ప్రభు ఇచ్చును. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, తన ప్రాణము నాకై అర్పించెను.